ఇంతటి వేదనను అనుభవిస్తున్నానే అని చెప్పి చాలా వేదనతో మీరు వచ్చి ఉండవచ్చు. నా ప్రియ సహోదరా సహోదరి, ఈ రాత్రి సమయమందు నా దేవుడు మీతో ప్రత్యేకించి మాట్లాడుతున్న ఒకే ఒక కార్యం, మీ నిరీక్షణ, మీ ఆశ అయిన దేవుని రాజ్యాన్ని నా దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయమందు దేవుని రాజ్యం అనే దేవుని యొక్క సందేశాన్ని దేవుడు మనతో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరా సహోదరి, దేవుని రాజ్యం ఎటువంటిది? ఈ రాజ్యములో మనం ప్రవేశించబోవడానికి సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించుటకై ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, చాలా మంది ఈ రోజు క్రైస్తవ జీవితంలో పలు రకములుగా పోరాడుతూ ఉన్నాం, పలు రకములుగా శోధన అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి కార్యములో కూడా, ఇటువంటి శ్రమల్లో కూడా దేవుడు మనకు ఒక నిరీక్షణనిచ్చి, మనకు ఒక ఓర్పుని ఇచ్చి దేవుడు యొక్క మహిమ కలిగిన రాజ్యానికి చేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యములో మనం చూస్తున్నాం, దేవుడు చెబుతున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను తిరిగి వస్తాను, మీ యొద్దకు తిరిగి వస్తాను, మీ అందరిని నేను నా యొక్క రాజ్యానికి తీసుకు వెళుతానని చెప్పి నా దేవుడు ప్రత్యేకించి మనతో కూడా చెబుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, నిజమే. అయినా భయపడకండి, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నానని చెప్పి నా యేసు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన నా రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకు వెళతానని చెప్పి నా దేవుడు వాగ్దాన పరుస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. కన్నీరు లేని ఒక రాజ్యం, ఆకలి దప్పిక లేని ఒక రాజ్యం, వ్యాధులు లేని ఒక రాజ్యం, సైతానుడు ప్రవేశించిన ఒక రాజ్యం, మహిమ కలిగిన ఒక రాజ్యాన్ని నేను మీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. కన్నీరు లేని ఒక రాజ్యాన్ని మీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. ఏ సమస్య అక్కడ ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండదు, ఎటువంటి సమస్యలు ఉండవు. అటువంటి మహిమ కలిగిన స్థలముకు నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని నా దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా యేసు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నాను. చేతులు కొట్టి దేవుని మహిమపరచండి, చేతులు కొట్టి దేవుని మహిమపరచండి. ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నాను, నేను త్వరగా రాబోతూ ఉన్నాను. మీ కన్నీరు తుడవడానికి, మహిమ కలిగిన పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహించడానికి నేను త్వరగా రాబోతూ ఉన్నాను. దుఃఖము లేని, వ్యాధులు లేని, సంతోషకరమైన, మహిమ కలిగిన, సమాధానము కలిగిన ఆ యొక్క స్థలములో మీ అందరినీ తీసుకువెళ్ళడానికి నా యేసు రాజా చెబుతున్నాడు, నేను త్వరగా రాబోతూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. పాప ఆశలు నాకు ఏమీ వద్దు, ఐగుప్త దేశంలో ఉన్న ఆర్థిక డబ్బు ఏది నాకు వద్దు, ఏ తడము నాకు వద్దు, సుఖభోగమైన జీవితం నాకు వద్దు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా శ్రమను అనుభవిస్తాను, ఇశ్రాయేలు ప్రజలతో కూడా మహిమ కలిగిన పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్పి తన దృష్టిని పరలోక రాజ్యం వైపు, తన కొరకు ఉంచబడిన బహుమతి కొరకు కనుదృష్టి పెట్టాడు మోషే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలనే భక్తుడు గురించి మీ అందరికీ తెలుసు. యేసు క్రీస్తు నామమును బట్టి సువార్తికుడై, దేవునికి సేవ చేసిన సేవకుడై, మహిమ కలిగిన సేవ చేసినా కూడా అతని జీవితంలో పడని కష్టం అంటూ లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, అనేక కష్టాలు అనుభవించాడు, అనేక శ్రమలు అనుభవించాడు. అక్కడున్న యూద జనులంతా అతని చెరసాల్లో అనేక పార్లు వేశారు, అనేక పార్లు బెత్తాలతో కొట్టారు, అనేక పార్లు అతని కొరడా దెబ్బలతో తన దేహానంతా చీల్చారు. ప్రియ సహోదరుడా సహోదరి, అవమానములు, నిందలు అనేక సార్లు అవమానపరిచారు. ఎన్నో పార్లు అతని చంపాలని యూదులు ప్రయత్నం చేశారు. అంతటి శ్రమలు, అంతటి కష్టాలు అనుభవించినా కూడా పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పుస్తకంలో, వీటన్నిటికను నా దేవుడు నాకు మెట్టి ఉన్న, ముందు పెట్టి ఉన్న జీవ కిరీటం కొరకు నేను వేగరపరిచి పరిగెడుతూ ఉన్నాను. నా దేవుడు నా కొరకు జీవ కిరీటాలు పెట్టి ఉన్నాడు, ఆ యొక్క బహుమతి వైపే నా గుడిని పెట్టి ఉన్నానని చెప్పి వెనక ఉన్న వాటిని మరిచి నాకు ముందు ఉన్న వాటి కొరకు నేను వేగరపరిచి పరిగెడుతున్నానని చెప్పి పౌలు భక్తుడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నావే, మీ అందరికీ నా యేసు
ఎందుకో తెలుసా? ఇంతగా మనం ప్రయాసపడుతుంది ఎందుకో తెలుసా? ఈ లోకంలో మాత్రము కాదు, పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలని. ప్రతి ఒక్క మనిషికి మరణం అనేది ఉంది. మరణమైన తరువాత మన ఆత్మ చనిపోయిన వెంటనే పరలోక రాజ్యంలోకి చేరాలన్న ఆశతో మనం పరలోక రాజ్యం వైపు కదులుతూ చూస్తున్నాం. అదే మన యొక్క నిరీక్షణ. యేసు క్రీస్తు చెబుతూ ఉన్నాడు, మన నిరీక్షణ బట్టి చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నాను, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, నా చెల్లెల్ని మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, నేను త్వరగా వస్తాను, నా రాజ్యమునికి మిమ్మల్ని తీసుకువెళ్తానని నా దేవుడు వాగ్దానం పరిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి మహిమ కలిగిన రాజ్యంలోకి మనం ప్రవేశించాలని యేసు ప్రభువును రక్షకుడుగా మనం అంగీకరించాము. ఆమేన్, చెప్పండి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ పరలోక రాజ్యం, ఈ దేవుని యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందట? ప్రియ సహోదరుడా సహోదరి, బైబిల్ గ్రంథంలో మత్తయి గారు రాసిన సువార్తలు 25వ అధ్యాయంలో 3 ఉపమానములు దేవుడు రాశాడు. ఈ 3 ఉపమానముల గురించి మీకు తేటగా చెప్పి ఈ దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరి యొక్క దేవుని రాజ్యానికి ప్రవేశిస్తారన్నది గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదటి కార్యం 25వ అధ్యాయంలో 1వ వాక్యాన్ని ధ్యానించండి. పరలోక రాజ్యము పెళ్లి కుమారుని ఎదుర్కొనేటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. ఈ పరలోక రాజ్యం అన్నది, దేవుడి రాజ్యం అన్నది ఏ విధంగా ఉంటుందట, దేని పోలి ఉంటుందట? వాక్యం తేటగా చెప్పబడుతున్నది, పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నదట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు పరలోక రాజ్యమును గురించిన మనం సంతోషకరమైన విషయాన్ని మనం ధ్యానించేటప్పుడు మనం కూడా పరలోక రాజ్యానికి పోవాలన్న ఆశ మనలో చాలా ఉప్పొంగుతూనే ఉంది. ఆకలి లేని, కన్నీరు లేని, దుఃఖము లేని, వ్యాధులు లేని మహిమ కలిగిన దేవాది దేవుడి యొక్క రాజ్యమును చూడాలని, ఆ రాజ్యంలో నివసించాలని, ఆ రాజ్యంలో ఉండాలని ఆశ మనలో కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంది. మంచిది, మంచిది. ఈ దేవుడి రాజ్యం ఏ విధంగా ఉందట? ఈ దేవుని రాజ్యము కొరకు ఒక ఉపమానంతో దేవుని యొక్క వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. వాక్యముని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నారట. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజు కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వచ్చిన ఒక కూటముగా మనం ఇక్కడ వచ్చి ఉన్నాం, నిజమే. ఆయన ఎదుర్కొనడానికి వచ్చి ఉన్నాం, నిజమే. కానీ ఆయనను ఎదుర్కోవడానికి నీవు నేను సిద్ధముగా ఉన్నామా అన్నది ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది కన్యకులు ఆయన ఎదుర్కోవాలని బయలుదేరారు, నిజమే. కానీ సిద్ధముతో ఉన్నవారు 5 మంది మాత్రమే. ఆమేన్, ఆమేన్. సిద్ధముగా ఉన్నది 5 మంది మాత్రమే. బుద్ధి గల స్త్రీలు 5 మంది, బుద్ధి లేని స్త్రీలు 5 మంది, సిద్ధ
నా యేసు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ యు రెడీ? నా యేసు రాబోతూ ఉన్నాడు. నీవు సిద్ధమా? నీవు సిద్ధమా? నా ప్రియ సహోదరుడా సహోదరి, 1 దశలోనికైన 3:12-13 వాక్యం తేలిగా చెబుతుంది. యేసు క్రీస్తు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు దేవుని ఎడల మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళే దేవుడు చూస్తారు. మత్తయి 5:8 వాక్యం తేలిగా చెప్పబడుతున్నది. హృదయం శుద్ధంగా ఉండాలి. నీ హృదయం ఈ రోజు ఏ విధంగా ఉంది? నీ హృదయం ఈ రోజు ఏ విధంగా ఉంది? ఒక మనిషి యొక్క హృదయాన్ని అపవిత్రపరిచేది మత్తయి గారు 15వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే 18, 19, 20 వాక్యాల్లో దురాలోచనలు, నరహత్య, వ్యభిచారం, వేషతనం, దొంగతనం, అహంభావాలు, అవివేకము మనుషుల యొక్క హృదయాన్ని పాడు చేస్తుంది. మనుషుల యొక్క హృదయాన్ని పాడు చేస్తుంది. ఈరోజు నీ హృదయాన్ని పాడు చేసి ఉంది. పాపం నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. పాపపు క్రియలు ఈ రోజు నీ హృదయాన్ని పాడు చేస్తూ ఉంది. పరిశుద్ధ జీవితం లేదు. పేరుకు మాత్రం క్రైస్తవుడు. పరిశుద్ధమైన జీవితం ఎక్కడా? పరిశుద్ధమైన నీ చూపు ఎక్కడా? పరిశుద్ధమైన ఆలోచనలు ఎక్కడా? నీ మాటలో ఎక్కడ పరిశుద్ధత? నీ నడకలో పరిశుద్ధత ఎక్కడా? నేను గాంధీ తాగుతూ నేను పరిశుద్ధుడినే, నేను పరలోకాన్ని వెళ్ళిపోతాను అనుకోకు. పరలోకాన్ని చూడలేవు. నా రాజు యేసు రాజా మహారాజు రాబోతూ ఉన్నాడు నిజం. కానీ ఆయన ఎదుర్కోవాలంటే పరిశుద్ధం కావాలి. ఆయన దర్శించాలంటే హృదయ శుద్ధి కలిగిన వారే ఆయన చూడగలరు. నీలో ఉందా హృదయ శుద్ధి? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉందా యొక్క శుద్ధి? పాంపల గుట్టల హాన్సులు వేసుకుని నమ్ముతూ ఉన్నావే, ఇదేనా పరిశుద్ధం? ఇదేనా పరిశుద్ధం? వ్యభిచారానికి నీ శరీరాన్ని అమ్మివేశావే, ఇదేనా పరిశుద్ధం? పరిశుద్ధం లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు. Don't play with sin. పాపముతో ఆటలాడుకుంటూ ఉన్నావు. పాపమే జీవితం అనుకుంటూ ఉన్నావు. నా యేసు త్వరగా రాబోతూ ఉన్నాడు. నా యేసు రావడానికి ఇంకా ఎంతో కాలం లేదు. నా యేసు త్వరగా రాబోతూ ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో తేలిగా చెప్పబడుతుంది, త్వరగా రాబోతూ ఉన్నాను. ఇక ఆలస్యం చేయడు. ఆయన రాకడ కొరకు కావలసిన అన్ని ఆధారాలు ఈ భూలోకంలో సంభవించేశాయి. ప్రళయాలు, యుద్ధాలు, ఎక్కడ చూసిన కలహాలు, సమాధానం లేని స్థితి ఈ భూలోకమంతా ఈ రోజు యేసు క్రీస్తు యొక్క రాకడకు అన్ని ఆధారాలు చూపించాయి. ఇకపై ఏమీ లేదు. యేసు రాజా రాబోతున్నాడు. మహిమల రాజు రాబోతూ ఉన్నాడు. ఆయనను చూడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయనను దర్శించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నా యవన సహోదరి సహోదరుడా, 2 వాక్యాలు చదివేసి 2 ప్రార్థనలు చదివేసేసి 2 పాటలు పాడేసి వెళ్ళిపోతే ఒక క్రైస్తవం కాదు. హృదయం శుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో నుంచి శుద్ధ ఆలోచనలు కలగాలి. నీ కంటి చూపులో పరిశుద్ధం ఉండాలి. నీ ఆలోచనలో పరిశుద్ధం ఉండాలి. నీ నడకలో పరిశుద్ధం ఉండాలి. నీవు చేసే ప్రతి పనిలో పరిశుద్ధం ఉండాలి. ఈ పరిశుద్ధమైన జీవితం నీకు కావాలంటే నా యేసు క్రీస్తు యొక్క గ్రంథాన్ని నువ్వు చదివే తీరాలి. ఆమేన్. ఆమేన్. ఎంతమంది క్రైస్తవులు పేరుకు క్రైస్తవులుగా ఉండి గ్రంథాన్ని చూడడానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. సిగ్గుచేటుగా ఉంది ఈరోజు. సిగ్గుచేటుగా ఉంది ఈరోజు. పేరుకు క్రైస్తవులని చెప్పి బైబిల్ గ్రంథాన్ని తాకడం లేదు. బైబిల్ గ్రంథాన్ని చదివి ఎన్ని రోజులైందో తెలియదు. పేరుకు మాత్రం బైబిల్ గ్రంథం. ఆదివారం మాత్రం సంఘానికి తీసుకువెళ్ళడానికి మాత్రం కాదు. అనుదినం నీ యొక్క ఇంటిలో యొక్క గ్రంథాన్ని చదవాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ యొక్క వాక్యమే నా యొక్క కాళ్ళకు దీపమయ్యా. నన్ను నడిపించేది నీ వాక్యం. పరిశుద్ధ మార్గంలో నన్ను నడిపించేది నీ వాక్యం. నీ వాక్యం చేత నాకు విడుదల ఉంది. నీ వాక్యంలోనే నాకు పరిశుద్ధత ఉంది. నీ భక్తుడు అంటున్నాడు.
చూసాము. పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. పెళ్లి కుమార్తెన నీవు సిద్ధముగా ఉన్నావా? నీవు సిద్ధముగా ఉన్నావా? దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుందంట రెండవ ఉపమానం గురించి మనం చూడబోతూ ఉన్నాం. అదే 25వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని చదవండి. వారి యొక్క లెక్క చుచ్చుకునేను. చాలు. ఒక దాసుడు ఎక్కడుండెను. అతను తన యొక్క పనివారిని, తన యొక్క దాసులకు దేశాంతరం వెళ్లే సమయంలో కొంతమందిని పిలిచి వారికి కొత్తగా డబ్బు ఇచ్చాడు. డబ్బు ఇచ్చి నేను బయట దేశములకు వెళ్ళి వస్తాను, దీన్ని బట్టి సంపాదించనని చెప్పాడు. ఒకరికి 5 తాళంతులు, ఒకరికి 2 తాళంతులు, ఒకరు 1 తాళంతిగా ఇచ్చాడు. అందరూ వ్యాపారం చేసి మంచిగా రెట్టంతలు సంపాదించాడు. కానీ ఒకడు మాత్రం తీసుకున్న తాళంతులు మట్టిలో పూడ్చిపెట్టుకున్నాడు. రోజులు గడిచాయి. తిరిగి ఆ యజమానుడు వచ్చాడు. నేను ఇచ్చిన డబ్బు ఎక్కడని తన తాళంతులు అడిగాడు. అందరూ ముగ్గురు తీసుకువచ్చి ముందరికి వచ్చారు. 5 తాళంతులు తీసుకున్నవాడు తన యొక్క రెట్టంతలుగా చేసి 10 చేసి ఇచ్చాడు. 2 తాళంతుల వాడు తనకి రెట్టంతలుగా చేసి 4గా ఇచ్చాడు. 1గా ఇచ్చిన వాడు మాత్రం భూమిలో పాతి పెట్టుకున్నాడు. అయ్యే సహోదరుడా, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందట ఉపమాన రీతిగా నా యేసు చెబుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసాము, పెళ్లి కుమారుడైన యేసు రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుర్కోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? రెండవది, పరలోక రాజ్యమును గురించి చెప్పబడి ఉన్నది. పరలోక రాజ్యములో లెక్క అడుగుతాడు. ఆమేన్. ప్రియ సహోదర సహోదరి, రోమీయులకు రాసిన పత్రిక 14-12 వాక్యములు మీరు చదివినట్లయితే ఇక్కడ వాక్యంలో తేటగా చెప్పబడుతున్నది, మీలో ప్రతి వాడు తను తాను దేవుడికి లెక్క చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాడు తను తాను దేవుడికి లెక్క చూపించాలి. నేను దేవుడికి లెక్క చూపించాలి. నన్ను బట్టి నేను దేవుడికి లెక్క చూపించాలి. ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడు, నిన్ను బట్టి నీవు దేవుడికి లెక్క చూపించాలి. నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడే దేనికోసం? నీకు ఒక హృదయాన్ని ఇచ్చాడే దేనికోసం? ఆ హృదయం నీ దేవుని ఆలయంగా చేశాడే దేనికోసం? యేసయ్య ఈ హృదయంలో నివసించాలని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకయ్యా మనల్ని రక్షించాడు? ఆయనకు సొంతవారుగా మార్చబడాలని, పరలోక రాజ్యంలో చేర్చబడాలని తన స్వయ రక్తము చేత మనల్ని కొన్నాడు. ఎందుకు? తన యొక్క రక్తము ద్వారా పాపం నుంచి విమోచన చేసింది. ఎందుకు? పరిశుద్ధంగా జీవిస్తావని. కానీ ఈ రోజు నీ శరీరాన్ని బట్టి నువ్వు చేస్తున్న కార్యం ఏంటి? వాక్యం తేటగా చెప్పబడుతుంది, నీవు దేవుడికి లెక్క చూపించాలి. దేవుడు అనుగ్రహించిన ఈ శరీరాన్ని బట్టి దేవుడికి లెక్క చూపించాలి. ఈ శరీరాన్ని దేవుడు నివసించే ఆలయంగా చేశాడు. కానీ ఈ రోజు చాలా మంది క్రైస్తవులు శరీరాన్ని పాడు చేస్తూ వ్యభిచారానికి దాసులైపోయారు. వ్యభిచారానికి బానిసైపోయారు. దేవుడిచ్చిన ఆలయం, దేవుడు నివసించే ఆలయం ఈ హృదయం. దేవుడు నివసించే ఆలయం ఈ హృదయం. పరిశుద్ధుడైన దేవుడు నివసించే యొక్క హృదయాన్ని ఈ రోజు పాపానికి బానిస చేశారు. లెక్క